మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ట్రైలర్ గమనించారు అంటే ఓ సన్నివేశంలో ధోని పాత్రధారి సుశాంత్ రాజ్పుత్ ఎగ్జామ్ హాల్ నుంచి హడావుడిగా పరిగెత్తడం, పరుగులు తీస్తున్న రైల్లోకి ఎక్కడం గమనించవచ్చు. అయితే ఈ సీన్ వెనకాల ఓ చిన్న కథ ఉందండోయ్. తన బోర్డ్ ఎగ్జామ్స్లో ఆఖరిది పూర్తి చేయగానే ధోని వేరే ప్రాంతానికి వెళ్ళి మ్యాచ్ ఆడాల్సి ఉందంట. దీంతో అతను హడావుడిగా అలా ఎగ్జామ్ హాల్ నుంచి పరిగెత్తాల్సి వచ్చింది. అయితే హడావుడిలో ధోని యూనిఫామ్ కూడా తీయలేదంట. దీంతో రైల్లో ఉన్న జనాలు తనను తప్పుగా అర్థం చేసుకున్నట్లు ధోని వెల్లడించాడండోయ్. ధోని హడావుడి అది చూసి అతను పరీక్షలకు భయపడి అతను ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నాడని రైల్లో ఉన్న పెద్దోళ్ళందరూ అనుకున్నారంట. కొందరు అతనికి క్లాస్ పీకడం కూడా మొదలెట్టేశారంట. అంతేకాక వాళ్ళు కోపంగా అతన్ని ట్రైన్ నుంచి కూడా దించేయడానికి ప్రయత్నించారంటండోయ్. అయితే ధోని తాను మ్యాచ్ కోసం ఇలా వెళ్లాల్సి వచ్చిందన్నాక కానీ వాళ్ళు శాంతించలేదంట. అయినా కొందరు అతన్ని అనుమానంగానే చూశారంట. ఈ విషయాన్ని ధోని ప్రమోషన్లో భాగంగా చెప్పాడు. తన మీద తీసిన సినిమా కోసం దాదాపుగా 10 రోజులుగా దేశమంతా తిరుగుతున్నాడు ధోని. రోజుకు 12 గంటలు ప్రాక్టీస్ చేయమన్నా కూడా తనకు కష్టంగా ఉండదని, కానీ సినిమా ప్రమోషన్ల కోసం ఇలా దేశమంతా తిరగడం మాత్రం ఇబ్బందిగా ఉందని, ఈ వ్యవహారం తనకు కొత్త కావడమే అందుకు కారణమని ధోని చెప్తున్నాడండోయ్. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఎంఎస్ ధోని ఈ రోజే రిలీజ్ కాబోతుంది. మరి చూడాలి ఏం చేస్తుందో ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.